బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. కృష్ణానది నీటివాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, పలువురు పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లోతైన చర్చ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం తిరస్కరించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని, ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భవిత, ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే మొన్న తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారో ఆ సమావేశం సందర్భంగా కృష్ణా జలాల అంశం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పూర్తి స్థాయిలో ఇప్పటికే వెనుకబడిపోయినటువంటి ప్రాంతంగా గుర్తించాం. ఇప్పటికి కూడా అదే అట్లానే కంటిన్యూ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదు. దాదాపు 90% ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే 10% పనులు పూర్తయితే కనుక అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చు. కానీ కేవలము అంటే బీఆర్ఎస్ పార్టీ పైన అక్కస్తోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ను మాటలు అంటే బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆరోపణలు చేశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాము. ఆ సభలకు నేనే స్వయంగా హాజరవుతాను. ఇప్పటి వరకు చూసాను, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళకు గ్రిప్ రావడం పైన కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడం టైం పడుతుంది కావచ్చు. దాదాపు 2 ఏళ్ల కాలం నేను వెయిట్ చేశా, కానీ ఎక్కడ కూడా లాభం లేదు. వాళ్ళ యొక్క సొంత పనులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలు చేయడానికి వాళ్ళు సమయం కేటాయిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు ఎక్కడ కూడా ఆలోచన చెయ్యట్లేదు. ఖచ్చితంగా ఇంకా మనం బయటికి రావాల్సిందే అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. ఇంకా ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాము. గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడతామంటూ కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే అందులో అనుగుణంగానే ఏదైతే జనవరి మాసంలో జనవరి 2వ వీక్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారో అది తేదీ, దానికి సంబంధించినటువంటి సభకు సంబంధించినటువంటి జన సమీకరణ కావచ్చు, అక్కడ అంటే ఎలాంటి అంశాలకు దృష్టిలో పెట్టుకుని సభ నిర్వహిస్తున్నామో అలాంటి అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే నీటి వినియోగం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడే హాజరయ్యారు. మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులే కాకుండా ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఏదైతే నల్గొండ సభ కావచ్చు, రంగారెడ్డికి సంబంధించినటువంటి సభ కావచ్చు 3 బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆ 3 బహిరంగ సభలకు సంబంధించి అంటే ఆ సభ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిన అంశం కావచ్చు, సభలకు సంబంధించిన జన సమీకరణ కావచ్చు, ఇతరత్ర అక్కడ సభ ఏర్పాట్లకు అంశాలన్నింటినీ చర్చించడంతో పాటు ఇప్పుడు 29న పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడము, ఏదైతే సభలు పెట్టి ప్రజలను ఉత్తేజపరచడంలో ముందుకు వెళ్తామని చెప్పేసి ఏదైతే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి ప్రజల ముందు పెడతామని చెప్పేసి కేసీఆర్ చెప్పడంతో దానికంటే ముందే మేము సభా వేదికగా గత బీఆర్ఎస్ చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా అసెంబ్లీలో ఇస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే 29న నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల గురించి ప్రాజెక్టుల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ కి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కేసుల అంశం ఇటు ఈ కార్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాలన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలకంగా మారింది. ఇప్పటికే రాజకీయ వేత్తలకి ఎవరైతే
అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఇప్పటివరకు విచారించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటు హరీష్ రావు కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఖచ్చితంగా నోటీసులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక ఎలా ముందుకెళ్లాలి అంశాలన్నిటికి పైన కావచ్చు, ఇంకా ఇతరత్ర రాజకీయ అంటే ప్రస్తుతం తాజా రాజకీయాల అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ వాళ్ళకు Right. దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. క్రిస్మస్ పండుగతో పాటు వారాంతపు సెలవులు కలిసి